రావణాసురుడు చాలా శక్తివంతమైన పండితుడు. గొప్ప రాజు. శివుడికి గొప్ప భక్తుడు. లంకా నగరాన్ని పాలించినవాడు. లంకాధిపతి అని అంటారు. 10 తలలు, 20 చేతులు ఉన్నవాడు. శివుని నుండి గొప్ప వరాలు కూడా పొందినవాడు. మాయాశక్తులు కూడా ఉన్నాయి రావణాసురుడికి. చాలా మంచి జ్ఞానం కూడా ఉంది. అయినప్పటికీ అహంకారం, దుర్మార్గాల వల్ల అతన్ని రాక్షసుడిగా మార్చేశాయి. ఇంకా స్త్రీల మీద వ్యామోహంతో అతను ఎంతకైనా తెగించేవాడట. కానీ లంకా నగరం ఒక సంపన్నమైన, శక్తివంతమైన రాజ్యం. దీనిని రావణుడు పాలించాడు. రామ్ రావణుడు శివుని అంశతో జన్మించటం వల్ల రావణాసురుడు గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతన్ని పూజిస్తున్నారట. ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే కదా! అనే దానికి రావణాసురుడు ఒక పెద్ద ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు.